TND24 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం భూములు క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన LRS ప్రక్రియను కట్ ఆఫ్ డేట్ గా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో LRS పై ప్రజలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరైన అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు తమ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైదులు, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి శశికుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి ఉయ్యాల సోమయ్య, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీడియా ముఖంగా కానీ మన రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీరణ గారు కానీ రాష్ట్ర క్యాబినెట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి LRS మీరు 25% మీకు మాఫీ చేస్తాం, 25 మీరు మార్చి 31 వరకు కట్టుకుంటే మీకు మాఫీ అయిద్దని చెప్తున్న జరిగింది. కానీ ప్రజలకు, జిల్లాలో ఉన్న ప్రజలు కానీ ఎక్కడ ప్రజలు కానీ మొత్తం కూడా ఈ అవగాహన అనేది పూర్తిగా అవగాహన, సందేహాలు తిరిగి ఉన్నాయి తప్ప అవగాహన కలెక్టర్ గారు కొద్దిగా సుసాయిగా చెప్పడం జరిగింది తప్ప ఇంకా సందేహాలు చాలా ఉన్నాయి. LRS 10,000 రూపాయలు కట్టి వాళ్ళు LRS కట్టుకుందామని LRS మున్సిపాలిటీ అధికారి గారు పోతే అధికారులు అది ఆప్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మీరు LRS కట్టుకోండి, మేము 20% మీకు ప్రొసీడింగ్ లెటర్ ఇస్తాం వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మున్సిపాలిటీ సబ్ రిజిస్టర్ కార్యాలయం కాడ మీరు రిజిస్ట్రేషన్ కాడికి పోయి అక్కడ లేఅవుట్లలో 10,000 కట్టినటువంటి 10% కట్టుకున్నటువంటి డాక్యుమెంట్లు తీసుకుపోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పోతే అక్కడ వాళ్ళు మాకు సంబంధం లేదు, ఇది మున్సిపాలిటీ అధికారులు LRS ప్రొసీడింగ్ కట్టుకున్నాకనే మీకు రిజిస్ట్రేషన్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ డబ్బులు వెచ్చించి వడ్డీల కొద్దిగా 3 రూపాయలు వడ్డీ తెచ్చుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు ఎంతో నానా అవస్థలు పడి కన్నీరు మున్నీరు అవుతున్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ కాక అవస్థపడ్డరు. మరి ప్రభుత్వం మరి మార్చి LRS కట్టుకోమని 30% అని అది ములిగే నక్కపై వాత పడ్డట్టు, తాడిపంట పడ్డట్టు వాళ్ళు ఇక్కడ ఎలా వస్తే LRS కట్టుకోవట్లేదు, 10,000 కట్టినా కూడా కట్టుకోవట్లేదు, ఆ సబ్ రిజిస్టర్ కూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు. మరి ఇక్కడ సందేహాల కోసం ఇక్కడ ప్రజలను పిలిపించారు కలెక్టర్ గారు. మరి ఆ సందేహాలు తిరిగి ఉన్నాయి. అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సబ్ రిజిస్టర్ కాడికి పోతే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అర్ధగంట టైం పడుతుంది. అక్కడ LRS కోసం ప్రత్యేక సిబ్బంది లేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మళ్ళీ LRS మళ్ళీ మున్సిపాలిటీకే కట్టుకోవాలని మళ్ళీ చెప్తున్నారు. అటు సబ్ రిజిస్టర్ కట్టుకోవాలా, ఇటు మున్సిపాలిటీ కట్టుకోవాలా కూడా ప్రజల సందేహాలు తిరిగి ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అనేది మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎవరు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే కోట్లు సంపాదించారు, 100,000 కోట్లు కోటీశ్వర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీదనే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హోదా దిగిండు. మరి ఈ మంత్రులు, కలెక్టర్లు పిల్లల చదువుల కోసం రియల్ ఎస్టేట్ అనేది చిన్న చూపు కాదు. రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే సమాజంలో ఏ ఒక్క కుటుంబం కూడా లేదు. అసలు రియల్ ఎస్టేట్ రంగాన్ని చిన్న చూపుకోకుండా ప్రత్యేక సిబ్బందిని పెట్టాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. వారికి ఎన్నోసార్లు కూడా మొరబెట్టుకున్నాం. సూర్యాపేట జిల్లాలో మాకు 8 గుంటల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనాన్ని కేటాయించారు. వాటికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా భవనం కూడా ఏర్పాటు చేయలేదు. మరి ప్రజలకు 1,000 రూపాయలు కట్టినా కానీ, 10,000 కట్టినా కానీ రిజిస్ట్రేషన్ LRSకు ప్రత్యేక సిబ్బంది చొరవ తీసుకోవాలి. ఏదో పేపర్లో మీడియా ముఖం కానీ పేపర్ల ముఖంలో చెప్పుకొని మీటింగులు పెట్టి ఏదో దులుపుకొని పోవడం కాదు. ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకు అన్నీ సమకూరేలాగా ఉండాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ఇక్కడ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నటువంటి ప్లానింగ్ అధికారి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి ప్రత్యేక చొరవ చూసుకొని నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మన నందలాల్ కలెక్టర్ గారికి LRSకు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు మరి ప్రజలకు అన్ని తీర్చాలని నేను ఈ కలెక్టర్ ఇవే LRS ప్రజలను ఇబ్బంది పెడితే 33 జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కూడా మొదలైతే కూడా సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఒకసారి పెద్ద మనసు చేసుకొని ప్రతి జిల్లాలో LRS కానీ కొత్తగా చేసుకుంటే మరి 2020కే మీరు కట్టబెట్టి ఇచ్చారు. మరి 2020 తర్వాత కూడా సబ్ రిజిస్టర్ వేలాది మంది డాక్యుమెంట్లు రీచ్ అయినాయి. మరి వాటి పరిస్థితి కూడా మీరు కొత్తగా కట్టబెట్టి ఇచ్చి దరఖాస్తు చేసుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినట్టు నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు వారి అందరికీ నాకు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా.